Next is par. Next is pan. Next is lip gloss. ఎలా ఉంది? నమస్తే అందరికి, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ వైష్ణవి అండ్ దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్ ద థింగర్ విత్ చిప్పల్లా. In this video I'm going to tell you the top 10 essential makeup products that every girl must have. మీరు కాలేజ్ గోయింగ్ అయినా ఆఫీస్ గోయింగ్ అయినా అందరికీ మంచిగా ఉంటుంది, అఫోర్డబుల్ రేంజ్ లో ఉంటుంది. అండ్ ఆల్ దీస్ 10 products fall under like మేబీ 300-400లో ఉంటాయి. ఒకటో రెండు అబవ్ 500 మార్జిన్ టచ్ అవుతాయి. బట్ అన్ని చాలా 200-300 కొనైతే 100 రూపీస్ లోపటే ఉన్నాయి. సో మనము లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో బేసికల్లీ నేనేమి ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది పోవట్లేదు. నా పక్కన ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను. ఏది నాకు ఒకటి వస్తుంటే ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్. ఫస్ట్ ప్రోడక్ట్ వీ హ్యావ్ Maybelline కాంపాక్ట్ పౌడర్స్. ఇది సర్క్యులర్ కాంపాక్ట్ పౌడర్ అండ్ ఇది ఒక స్క్వేర్ కాంపాక్ట్ పౌడర్. ద రేంజెస్ ఫిట్ మీ. ఇది నేను ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నేను ఎప్పుడైతే మేకప్ ని స్టార్ట్ చేశానో అప్పటి నుంచే మేబీ 6-7 ఇయర్స్ బ్యాక్ నుంచి డే 1 నుంచి నేను ఓన్లీ Maybelline వాడుతున్నాను. దిస్ ఇస్ ఓన్లీ లైక్ అండర్ 150 ఆర్ 140 దానికి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ సూపర్ అఫోర్డబుల్. కాబట్టి నేను కాలేజ్ అప్పటి నుంచి నేను దీన్నే వాడడం స్టార్ట్ చేసినాను. అండ్ యూ కెన్ లిటరలీ సీ ఇలాంటివి నేను ఆల్రెడీ ఎన్ని ప్యానెల్స్ అంటే ఎన్ని ఇవి బాక్సెస్ వాడేసానో కూడా నాకు తెలియదు. అండ్ వన్ ఓపెన్ అండ్ అంటే షో ఇట్ టు యూ. ఇక్కడ మీరు చూస్తే కనుక ఐ హ్యావ్ లిటరలీ హిట్ ద ప్యానెల్. అంటే ఎంత మంచిగా ఉంటుందో ఈ ప్రోడక్ట్, నాకు నిజంగా ఎంత ఇష్టమో మీకు తెలుస్తుంది. అండ్ ఐ యూజ్ దిస్ ఎవ్రీ ఫ్రికింగ్ డే. నేను ఇంట్లో నార్మల్గా ఉంటే ఓకే, కానీ బయటకు వెళ్ళినా ఐ కాంట్ డూ ఎవ్రీడే మేకప్ అండ్ గో. కాబట్టి నార్మల్గా చాలా మినిమల్ సటల్ లుక్ కోసము నేను ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ని నా ఫేస్ మీద వాడతాను. ఇప్పుడు కూడా యూ కెన్ లిటరలీ సీ ఐ హ్యావ్ ఓన్లీ కెప్ట్ కాంపాక్ట్ పౌడర్. నాకు డార్క్ సర్కిల్స్ కొంచెం కనిపిస్తాయి కాబట్టి కాంపాక్ట్ పౌడర్ పెట్టాను. ఇట్ లిటరలీ గివ్స్ దట్ స్మూతింగ్ ఎఫెక్ట్, ఒక మంచి లేయర్ని ఇస్తుంది, మంచి బ్రైట్నింగ్ లేయర్ని, విచ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు డూ ఇట్. మీరు రెగ్యులర్గా కాలేజ్ అయినా ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా ఇలా వాడచ్చు. అండ్ ఈ Maybelline కాంపాక్ట్ పౌడర్ కాకుండా నేను ఇంకొక పౌడర్ అసలు నేను టచ్ కూడా చేయలేదు. అంత ఐ వాస్ బీయింగ్ ద మోస్ట్ లాయల్. నాకు ఎందుకంటే దీని ఫార్ములేషన్ కానీ దీని ఇచ్చే ఫినిష్ కానీ చాలా బాగుంటుంది. బేర్ ఫేస్ మీద బాగుంటుంది. అండ్ ఆల్సో వెన్ ఐ యూజ్ దిస్ ఆన్ మై మేకప్ కూడా చాలా బాగుంటుంది. ద మ్యాటీ ఫినిష్ విచ్ ఐ వాంట్ ఆన్ ది క్రీమ్ ప్రోడక్ట్స్ ఇట్ గివ్స్ అండ్ డెలివర్స్ దట్. అండ్ ఐ రియలీ డిడ్ నాట్ యూజ్ ఆర్ బాట్ ఎనీ అదర్ కాంపాక్ట్ పౌడర్. అండ్ ఐ రియలీ డోంట్ నో ఇన్ నియర్ ఫ్యూచర్ am I going to use? I don't know, because ఇది అంత బాగుంది కాబట్టి this is literally not letting me go and use some other product, but this is so good. ఇలానే ఇది బాక్స్ లో ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ది బాక్స్ వన్. ద సేమ్ దిస్ బోత్ ఆర్ 310 ఫిట్ మీ. బట్ ఇది కొంచెం బ్రైట్నింగ్ హైలైటింగ్ షేడ్ లో ఉంటుంది. వేరాస్ దిస్ సర్క్యులర్ ఇదిలో ఉన్నది బిట్ డార్కర్ అండ్ కాంప్లెక్స్ లో ఉంటుంది, లైటర్ అండ్ కాంప్లెక్స్ లో ఉంటుంది. రెండిట్లో నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ వాడుతూ ఉంటా, ఒకసారి ఇది ఒకసారి అది. బట్ ఐ లవ్ దిస్ బోత్ అండ్ ఐ వుడ్ రికమెండ్ ఒక కాంపాక్ట్ పౌడర్, అఫోర్డబుల్ కాంపాక్ట్ పౌడర్ అంటే దిస్ వన్. ఇట్ ఆఫర్స్ లో ఉన్నప్పుడు లిటరలీ 140-130కి వచ్చేస్తుంది. యూ కెన్ బై దిస్. మేకప్ వేసుకునేటప్పుడు మనం బ్రౌన్ స్కిన్ గర్ల్స్ కి మెయిన్ గా ఫేస్ చేసే ఇష్యూ ఈజ్ కలర్ కరెక్టింగ్. దానికోసం నేను రీసెంట్ గా నాకు ఇది ఒక పిఆర్ లో వచ్చింది అనమాట. ఇది బ్యూటీ బెరీ నుంచి. దిస్ ఈజ్ అండ్ కలర్ కరెక్టర్ విచ్ ఈస్ ఇన్ ఆరెంజ్, బట్ దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఆరెంజిష్. ఇది కూడా అగైన్ ఇట్ ఫాల్స్ 100-250 ఆర్ సంథింగ్ ప్రైస్ రేంజ్. దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఆరెంజిష్. ఇది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ కొంచెం పీచీగా కూడా అనిపిస్తుంది. సి లుక్ అట్ దిస్, ద టెక్స్చర్ అండ్ ద బ్లెండబిలిటీ. మీరు ఏమంటారు రాసుకున్న వెంటనే ఇట్ లిటరలీ మీరు హ్యాండ్తో బ్లెండ్ చేసుకున్నా ఆర్ఎల్స్ బ్రష్తో బ్లెండ్ చేసుకున్నా చాలా మంచిగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ సీ ఇట్ ఈజ్ గివింగ్ నాట్ దట్ ఆరెంజీ ఫినిష్. ఇట్ ఈజ్ కొంచెం ఆరెంజిష్ ప్లస్ పీచెస్ ఉంది కాబట్టి ద ఫినిష్ ఇస్ ఆల్సో వెరీ స్కిన్ లైట్. అంటే మొత్తం నా డార్క్నెస్ ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. దిస్ ఈస్ ది కరెక్ట్ కలర్ కరెక్టర్ దట్ ఎవ్రీ బ్రౌన్ స్కిన్ దట్ హ్యావ్ టు యూజ్. నాకు ఎక్కడైతే డార్క్నెస్ ఉంటుందో దానికోసం నేను ఇదే వాడతాను. ఆరెంజెస్ వాడితే ఏమవుతుంది అని అంటే సూపర్ ఆరెంజ్ అయిపోతుంది. అండ్ దాని మీద కన్సీలర్ పెట్టేసరికి ఎండ్ సరిగ్గా ఉండదు అనమాట. ఫినిష్ అనేది సరిగ్గా రాదు, ఆరెంజిష్ గా కనిపిస్తూ ఉంటుంది, విచ్ నో వన్ లైక్స్. ఫర్ దాట్ ఇది కరెక్ట్ గా ఉంది. నేను చాలా కలర్ కరెక్టర్స్ యూస్ చేశాను, బట్ ఇది ఉన్నంత పర్ఫెక్ట్ షేడ్ గా మన బ్రౌన్ స్కిన్ కి ఎస్పెషలీ ఫర్ మీ ఇది ఇచ్చినంతగా చాలా అంటే ఏది ఇవ్వలేదు. మై సిస్టర్ ఆల్సో యూస్ దిస్. మా ఇద్దరికి చాలా బాగా వచ్చింది. ఐ వుడ్ highly recommend to use this. And now the third product is concealer. This is Swiss Beauty concealer. Again one of my favorite concealers. ఇది నాకు మా అక్కకి పిచ్చి అనమాట ఈ కన్సీలర్ అంటే. అగైన్ ఐ హ్యావ్ యూస్డ్ సో మెనీ డిఫరెంట్ కంపెనీ కన్సీలర్స్, బట్ ఇది ఇచ్చేంత
కవరేజ్ కానీ ఇది ఇచ్చేంత షూర్నెస్ కానీ ఏది ఇవ్వదు. అగైన్ ద టెక్స్చర్ ఈస్ వెరీ గుడ్. ముందు చూపించినట్టుగానే సేమ్ దిస్ ఇస్ అ బిట్ డార్కర్. ఇది నా స్కిన్ టోన్ కాదు, ఇట్స్ అ బిట్ డార్కర్. ఎందుకంటే నాకు ఐ డూ డార్కర్ గా కలర్ కరెక్ట్ కన్సీల్ చేస్తూ ఉంటాను. అగైన్ ద టెక్స్చర్ ఈజ్ సో గుడ్. మీరు ఏమంటారు చేత్తో కూడా ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుందో చూడండి. ఐ యూస్ దిస్ ఆన్ మై డార్క్ సర్కిల్స్. సమ్ టైమ్స్ నేను కలర్ కరెక్టింగ్ చేయనప్పుడు నేను ఈ డార్క్ కలర్స్ కన్సీలర్ వాడతాను. ద షేడ్ రేంజ్ ఇస్ ఇన్సేన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద ప్రైస్ రేంజ్. ఇవి ఎంత స్విస్ బ్యూటీ అనేవి ఎంత అఫోర్డబుల్ ఉంటాయో అసలు. ఐ హ్యావ్ యూస్డ్ అగైన్ మార్స్ అని, మేబ్లిన్ అని ఇవన్నీ వాడాను. బట్ డైలీ వేర్కి ఆర్ఎల్స్ లేకపోతే హెవీ మేకప్ వేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ డైలీ వేర్, లైట్ వేక్ మేకప్, నో మేకప్ లుక్ ఇట్లాంటివి మీరు అచీవ్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ది ప్రాపర్ కన్సీలర్. ఇట్ గివ్స్ యూ దట్ సెమీ మ్యాటీ అండ్ లెస్ కవరేజ్ బట్ మొత్తం కవర్ అయిపోయే ఇదిని ఇస్తుంది. పిక్చర్ ఈస్ గుడ్, కవరేజ్ ఈస్ గుడ్, ప్రైస్ రేంజ్ అంటే ఇంకా గుడ్. సో దిస్ ఇస్ అ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్. ఈస్ లిప్స్టిక్స్. దీస్ ఆర్ లాక్మీ ఫర్ ఎవర్ మ్యాట్ లిప్స్టిక్స్ అనమాట. ఇఫ్ యూ నో మీ, ఐ ఆమ్ నాట్ ఎట్ ఆల్ అ లిప్స్టిక్ లవర్. అసలు నాకు లిప్స్టిక్స్ అంటే ఇష్టమే ఉండవు. ఐ రేర్లీ యూజ్ లిప్స్టిక్స్. ఇప్పుడు మీరు చూసినా కూడా ఐ జస్ట్ యూజ్డ్ అ కైండ్ ఆఫ్ లిప్ గ్లాస్ ఆన్ మై లిప్స్. బట్ నాకు మ్యాట్ లిప్స్టిక్స్ అయితే అసలుకే ఇష్టం ఉండవు. నార్మల్ క్రీమీ లిప్స్టిక్స్ అని నేను వాడతాను. కానీ సో దీస్ లాక్మీ ఫర్ ఎవర్ మ్యాట్ లిప్స్టిక్స్. దీస్ ఆర్ మ్యాట్ but they literally does not make my lips feel chappy that most other matte lipsticks do. అంటే క్రాకీగా అయిపోతూ ఉంటాయి, మీ లిప్ లైన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఒక మ్యాటీ అంటే హెవీనెస్, అంటే నేను లిప్స్టిక్ పెట్టుకున్నా అన్న ఫీల్ ఉంటుంది కదా, అలా ఇస్తుంది కదా. that these kind of lipstick does not do. Lakme V, I don't know what kind of formulation that I have used in these, but they have aced it. Idi red shade, idi koncham pinkish shade, inkoka brown shade kuda na daggara undi. I can't find that, anduke meeku chupinchaleకపోతున్నాను. అంటే we bought, like the formulation is so good kabatti I have bought 3 kinds of lipsticks, 3 shades of lipstick in this, because this formulation is so good. It is very much lightweight. It doesn't make me feel heavy or chappy or else na fine lip lines loki vellipodu. And at the end it gives me the nice finish that I want, like lightweight ga chala lipstick anedi మొత్తం ఇట్లా చటాక్గా కనిపించకుండా కూడా ఉంటుంది, విచ్ ఐ లవ్. ఐ ఫీల్ గుడ్ అండ్ ఆల్సో ఐ లుక్ గుడ్. అండ్ ఇవి మెయిన్గా ఏంటి అని అంటే, నాకు లిప్స్ దగ్గర హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, యూ కెన్ సీ ఇక్కడ ఎలా ఉంటుందో. బ్రౌన్ లిప్ లైనర్ లేనిదే సరిగ్గా కనిపించదు అన్న నా ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫర్ సమ్ లిప్స్టిక్స్ ఇట్ లిటరలీ డస్ నాట్ డూ. బట్ ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫార్ములా దట్ దే హ్యావ్ యూజ్డ్. ఇది నేను నార్మల్గా యూజ్ చేసిన వితౌట్ యూజింగ్ ఎనీ లిప్ లైనర్. ఇట్ మైట్ బి రెడ్, ఇట్ మైట్ బి పింక్, ఆర్ ఇట్ మైట్ బి బ్రౌన్. ఇట్ డజంట్ మేక్ మై లిప్స్ ఆర్ మై ఫేస్ ఫీల్ దట్ డల్గా, అంటే ఏదో లిప్ లైనర్ లేకపోతే చాలా అసలు బాగాలేదు అన్న ఫీలింగే ఉండదు. ద color payoff and the pigmentation that it gives is so good. And again ఇవి కొంచెం 350 రేంజ్ లో ఉంటాయి అనుకుంటా. ఆఫర్ వచ్చినప్పుడు మీరు వెంటనే తగ్గిపోతుంది, లైక్ 300 or 280 లోకి వచ్చేస్తుంది, అప్పుడు కొనుక్కోవచ్చు. బట్ దీస్ ఆర్ ది మస్ట్ హ్యావ్ లిప్స్టిక్స్ ఇఫ్ యు ఆర్ అ నాన్ లిప్స్టిక్ లవర్ లైక్ మీ. ఒకసారి ఈ లిప్స్టిక్స్ ని ట్రై చేయండి అండ్ దిస్ విల్ మేక్ యూ ఫాల్ ఇన్ ఓవర్ లిప్స్టిక్స్ ఆల్ ఓవర్ అగైన్. You have to that sunscreen. This is from Dot & Key. It has SPF 50 and PA 4+. Honestly, I am not a big fan of it as of now. I've been using since 2 or 3 times, but నాకు అంత మరిగా వావ్ నాకు చాలా నచ్చింది అని అనిపించలేదు. దిస్ ఈజ్ అన్ యావరేజ్ ప్రోడక్ట్. బట్ ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అని అంటే, దిస్ ఇస్ అ స్కిన్ కేర్ ఇన్ఫ్యూజ్డ్ ప్రోడక్ట్. ఇది మీకు ఫినిష్ ఒక మంచి టింట్ని ఇస్తుంది. ఐ డిడ్ నాట్ లైక్ ద ఫినిష్ బికాస్ మై ఎక్స్పెక్టేషన్స్ వర్ హై. బట్ చాలా మంది దీన్ని రెగ్యులర్ యూజ్లో వాడుతూ ఉంటారు. ఎందుకంటే యూ కెనాట్ యూజ్ ఎవ్రీడే మేకప్, రైట్? ఎవ్రీడే మీరు ఆఫీస్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, యూ వాంట్ టు లుక్ ప్రెజెంటబుల్. అలా అని రోజు మీ స్కిన్ మీద మేకప్ ని ఇట్లా మీరు వేసుకుంటూ ఉండలేరు కదా, దట్ విల్ డామేజ్ యువర్ స్కిన్ ఆల్సో. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి టింటెడ్ సన్ స్క్రీన్స్ అనేవి బాగా పనికొస్తాయి. బికాస్ దిస్ ఆర్ స్కిన్ కేర్ ఇన్ఫ్యూజ్డ్ కాబట్టి దిస్ ఇస్ నాట్ మేకప్ దట్ యూర్ పుట్టింగ్ ఆన్ యువర్ ఫేస్, జస్ట్ యాడింగ్ అ టింట్. మేకప్ ప్రోడక్ట్ ఈజ్ ట్రీ ఆర్ ట్రీట్ ఫ్రమ్ మాస్. మీరు ఇది చూడొచ్చు. ఇది ఒక 3 దీని ఏమంటారు, ట్రయో అని అంటారు దీన్ని. ఇట్ హ్యాస్ ఐలైనర్, ఐ షాడో అండ్ మస్కారా. సో మీరు ఇలా తీసి దీన్ని వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. దిస్ ఇస్ మ్యాగ్నెట్. ఇలా అనగానే ఇది బంద్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసి ఇలా 3 విడివిడిగా వాడుకోవచ్చు. ఇది నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అని అంటే, ఐ రియలీ డోంట్ నో ద ప్రైస్ రేంజ్. ఇది నాకు PR లో వచ్చింది, బట్ ఐఎమ్ షూర్ మాస్ కాబట్టి తక్కువలోనే ఉంటుంది. ఇందులో మీకు ఐలైనర్, మస్కారా, ఐ షాడో వచ్చేస్తుంది. ఇఫ్ యూఆర్ ఆన్ అ బడ్జెట్
ఇది మీరు తీసుకున్నారంటే ఒకసారి మీకు సేమ్ అంటే ఏమంటారు ఒక ప్రోడక్ట్ వచ్చే రేంజ్కి మీకు 3 వస్తున్నాయి అండ్ ఇట్ ఈస్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ ఆల్సో. మీరు ఒకవేళ నాకు మస్కారా కావాలంటే ఇది ఒకటి తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఐలైనర్ కావాలంటే ఓన్లీ ఒకటి పిక్ చేసి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ నాకు ఓన్లీ 2 కావాలంటే ఇలా 2 తీసుకుని వెళ్ళొచ్చు. దిస్ ఇస్ ట్రావెల్ ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో ఒక ప్రోడక్ట్ ని కొనుక్కునే రేంజ్ లో మీకు 3 ప్రొడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి దిస్ ఇస్ అ హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ దట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్. నెక్స్ట్ ఈజ్ లిప్ లైనర్స్. ఇది మాస్ నుంచి లిటరలీ యూ కెన్ సీ నేను ఎంత పెద్ద లిప్ లైనర్ ని ఇంత చెక్కి 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 ఇంత చిన్నగా వాడేసాను. అండ్ దిస్ ఇస్ ఆల్సో ద సెకండ్ వన్. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి తెలుసా లిప్ పెన్సిల్స్ మా దగ్గర, బికాస్ మై సిస్టర్ లైక్స్ ఇట్, ఐ లైక్ ఇట్. నేను ఇన్ని కొనేసి పెట్టుకుంటా, మా అక్క అన్ని కొనేసి పెట్టుకుంటుంది. వీ వాంట్ టు స్టాక్ ఇట్ అప్, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర పాడేస్తాం, వదిలేస్తాము. బికాస్ ఇది లేకపోతే అసలు ఐ కెనాట్ సర్వైవ్ వితౌట్ దిస్. చాలా ఇదిగా చాలా క్లీషేగా మాట్లాడుతున్నా అనిపిస్తుంది, బట్ ఐ వాంట్ దిస్. అంటే దీనికి ఇది ఇచ్చే పిగ్మెంటేషన్ ఎంత బాగుంటుంది అని అంటే అంత బాగుంటుంది. చాలా క్రీమీగా ఉంటుంది, చాలా పిగ్మెంటేషన్ ఇస్తుంది అండ్ ఇది చాలా రోజుల వరకు కూడా వస్తుంది. నేను ఓన్లీ ఇప్పుడు నేను లిప్ లైనర్ వేసుకున్నా, ఓన్లీ లిప్ లైనర్ లాగానే కాదు, నేను ఐస్ మీద కూడా అలా వేసుకుంటా అనమాట. మంచిగా బ్రౌన్ ఐ లైనర్ లాగా కూడా పనికొస్తుంది అండ్ నోస్ కౌంటర్ కూడా నేను వాడుకుంటాను. ఇట్ లిటరలీ ఈజ్ లైక్ దీని టెక్స్చర్ అండ్ ద వే ఇట్ ఈస్ ద ఫార్ములేటెడ్ ఇది చాలా బాగుంది కాబట్టి ఐ యూజ్ దిస్ ఇన్ మల్టిపుల్ వేస్. నాట్ ఓన్లీ మీ, చాలా మందికి ఇది ఇష్టము. యాజ్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ రికమెండ్ దీస్ లిప్ లైనర్స్. నేను స్విస్ బ్యూటీ వాడాను, వేరేవి కూడా వాడాను, బట్ ఇది ఇచ్చేంత క్రీమీ టెక్స్చర్, ఇది ఇచ్చేంత ఫినిష్, ఇది ఇచ్చేంత పిగ్మెంటేషన్ ఏది ఇవ్వలేదు. ఐ వుడ్ highly recommend to use this lip liner. Next is one of my other favorite products, lip tint, lip and cheek tint. This is from Earth Rhythm. If you can see, I'm having a very slight pinkish blush on my face. Ide anamata. This like ఇది నా favorite lip liner and దాని తర్వాత ఇది నా favorite అనమాట. These are my go-to products every day బయటకు వెళ్ళడానికి or else ఏదైనా రీల్స్ చేయడానికి. These are my go-to products. Again, this the way it is formulated, the texture, the pigmentation it gives is so good. ఇది the main thing that I have liked and loved. అంటే పిగ్మెంటేషన్ అనేది ఏ బ్లష్ అయినా ఇస్తుంది, ఇది మీరు రాసుకున్న తర్వాత ఒక కైండ్ ఆఫ్ డ్యూయి ఎఫెక్ట్ ని ఇస్తుంది. ఇఫ్ యూ సీ మీ ఇట్లా మీకు ఇది ఇఫ్ యూ సీ ఒక వెరీ అంటే షైనీ డ్యూయి గ్లో ఇస్తుంది, విచ్ ఐ రియలీ లవ్. బీయింగ్ ఇన్ ఆయిలీ స్కిన్ గర్లీ అయినా కూడా ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫ్లషీ, బబ్లీ, పింకీ అండ్ డ్యూయి కైండ్ ఆఫ్ అ ఫినిష్ ఇస్తుంది. యూ కెన్ యూస్ దిస్ ఆన్ ఆన్ యువర్ లిప్స్ ఆల్సో. లిప్స్ కి కూడా చాలా బాగా వస్తుంది. నేను చీక్స్ మీద, లిప్స్ మీద అండ్ ఐస్ మీద కూడా ఐ షాడో లాగా, పింకిష్ ఐ షాడో లాగా వాడతాను. దిస్ ఈజ్ ఆల్సో a very good product, nicely formulated, nicely pigmented, a must have product. మీరు డైలీ యూస్ చేసుకోవచ్చు. మీరు ఇది మేకప్ మీద బాగా వస్తుంది, బేస్ స్కిన్ మీద కూడా బాగా వస్తుంది. ఐ మోస్ట్లీ యూస్ ఇట్ ఆన్ ది బేస్ స్కిన్. యాజ్ యూ కెన్ సీ, నాకు ఇది మై పర్సనల్ ఫేవరెట్ అండ్ ఐ వుడ్ highly recommend again. Next one is mascara. This is L'Oreal Panorama Mascara. చెప్పాలి అని అంటే స్టార్టింగ్ లో ఐ హ్యాడ్ అ వెరీ హై ఎక్స్పెక్టేషన్ అండ్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను అనమాట. ఇది సరిగా పనిచేయట్లే అని చెప్పి చాలా విధాలుగా నేను టెస్ట్ చేసిన. బికాస్ ఐ యూస్డ్ బిఫోర్ Maybelline Sky High మస్కారా. అది చాలా బాగా ఉంటుంది అనమాట. లైక్ ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ క్లమ్జీ, లైక్ ఇట్లా కర్లీ ఐ లాషెస్ ని ఇస్తుంది. అది అంత రీచ్ అవ్వలేదు అని చెప్పి చాలా సార్లు దీన్ని డిగ్రేడ్ చేశాను, కొంచెం తక్కువ చిన్న చూపు చూసిన అనమాట. బట్ గర్ల్స్, ఇది ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే లైక్ ఇట్ గివ్స్ యూ, ఇట్ డజంట్ గివ్ యూ దట్ అంత క్లమ్జీనెస్ ఇవ్వదు, విచ్ ది అదర్ మస్కారా దట్ ఐ హావ్ మెన్షన్ Maybelline ఇచ్చినట్టుగా ఇవ్వదు. బట్ ఇట్ గివ్స్ యూ ది లెంత్, ఇట్ గివ్స్ యూ ది గుడ్ వాల్యూమ్. అండ్ మీకు ఇది లైట్ గా కావాలంటే లైట్ గా వాడచ్చు, ఆర్ ఎల్స్ హెవీ కోటేజ్ కావాలంటే హెవీ కోటేజ్ కూడా వాడచ్చు. మనం ఎప్పుడైనా దే ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ ఫౌండేషన్ కానివ్వండి, కన్సిలర్ కానివ్వండి, మస్కారా కానివ్వండి, ఇది యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ అంటే మనీ అనేది కొంచెం ఎక్కువగా పెట్టాలి. బికాస్ ఇవి అంటే ఫర్ ఎవర్ గా వస్తుంటాయి, డ్యూరేషన్ కూడా మంచిగా వస్తుంది, క్వాంటిటీ కూడా బాగుంటుంది. కాబట్టి కొంచెం పెట్టినా పర్లేదు. నా పర్స్పెక్టివ్ ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది. I think it's around 1000 rupees or 900 ఎంతో ఉంటుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ దాట్ అంటే నీకు బడ్జెట్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ అ గుడ్ ఫైనెస్ట్ మస్కారా దట్ యూ కెన్ యూజ్ అండ్ అంటే పర్చేస్ అండ్ యూజ్. లాస్ట్ బట్ వన్ ప్రోడక్ట్ ఈజ్ లిప్ డ్రిప్స్. అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ మార్స్. మీరు ఇన్ని మార్స్ చూసారు అని అంటే నాకు మార్స్ అనేది ఎంత ఇష్టమో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. అగైన్ యాజ్ ఐ హ్యావ్ సెడ్, లిప్ లైనర్స్ అనేవి ఎంత బాగా ఉంటాయో, అగైన్ దిస్ లిప్ డ్రిప్స్, ఇవి వెల్వెట్ టింట్స్ అంట. ఇవి రెండు వెల్వెట్ టింట్ అండ్ ఇది ఒక లిప్ డ్రిప్ అనమాట. బట్ ద ఫినిష్ ఈస్ సేమ్. ఐ రియలీ డోంట్ నో వాట్ ఇస్ ద డిఫరెన్స్. ఇది లిప్ డ్రిప్ అనేది సేమ్ గానే ఉంది అండ్ దిస్ ఇస్ ఆల్సో ద సేమ్. అండ్ ద కలర్ దిస్ ఇస్ 01 అండ్ దిస్ ద పర్టికులర్ లిప్ డ్రిప్ కోకోా డ్రిప్ అనుకుంటా. ఇవి రెండు సేమ్ ఫినిష్ ఇస్తాయి. బట్ రాదర్ దెన్ దిస్ వెల్వెట్ డ్రిప్ నాకు ఇదే వెల్వెట్
ఏమంటారు దీన్ని వెల్వెట్ టింట్. నాకు లిప్ డ్రిప్ నచ్చింది. బట్ ద మోస్ట్ నాకు నచ్చింది ఏంటంటే 4 letters. ఇట్ గివ్స్ యూ దాట్ హాట్ పింక్. అంటే నావి కొంచెం మంచి లిప్స్ ఉంటాయి కదా, లైక్ స్ట్రక్చర్డ్ లిప్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తాయి. ఒక మంచి పింకిష్ రెడ్డిష్ ఫినిష్ ఇస్తుంది, వెల్వెటీ ఫినిష్ ఇస్తుంది. డైలీ వేర్కి మంచిగా వాడచ్చు. అండ్ ఆల్సో మీరు మాట్లాడినా చేసిన యూ డూ సంథింగ్ కదా, మీది ఇట్లా లిప్స్టిక్స్ అనేది వాష్ ఆఫ్ అయిపోయినా కూడా యాజ్ ఇట్ ఈస్ అ టింట్ కాబట్టి ఐ విల్ షో యూ వెయిట్. టింట్ కాబట్టి ఇది మంచిగా ఏమంటారు పోయిన తర్వాత కూడా మీకు దాని ఏమంటారు టింట్ వదులుతుంది అనమాట. దట్స్ వాట్ టింట్ ఇస్ కాల్డ్ అబౌట్ కదా. సో ఇది అయిపోయిన తర్వాత ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు వాష్ ఆఫ్ చేసిన. చూడండి మీ లిప్స్ మీద ఇది నేను జస్ట్ ఓన్లీ 1 or 2 seconds పెట్టేసాను, బట్ స్టిల్ ఇది ఇట్ విల్ లీవ్ ద టింట్ ఆన్ యువర్ లిప్స్ విచ్ ఐ రియలీ లైక్. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అగైన్ ఐ హ్యావ్ ఇట్ ఫ్రమ్ మాస్. దిస్ ఈస్ ది లిక్విడ్ ఐలైనర్. దిస్ ఈజ్ అంటే నేను చాలా ఐలైనర్స్ వాడిన తర్వాత ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఐఎమ్ స్టిల్ ఇన్ ద మిడ్ వే. ఇప్పటివరకు అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చింది. ఐ రియలీ డోంట్ నో ఇన్ ఫ్యూచర్ ఇది అంటే ఎండ్కి వచ్చేసరికి కూడా సేమ్ అలానే పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ థింక్ ఇట్ విల్ డూ దాట్ జాబ్ టిల్ ద ఎండ్. బట్ ఇది ఇచ్చిన పిగ్మెంటేషన్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ నేను ఇప్పుడు వేసుకున్నది కూడా అదే. మోస్ట్ ఆఫ్ ది అదర్ లైనర్స్ దట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఏమి అవుతుంది అని అంటే, ఒకటి ఇవి వాటర్ ప్రూఫ్. ఇప్పుడు చూడండి ఇవి ట్రాన్స్ఫర్ ప్రూఫ్. యూ కెన్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ యూ కెన్ లిటరలీ సీ ఇవి రాదు. సో అవి ఏమవుతాయి అని అంటే ఒక కైండ్ ఆఫ్ లేయర్ని క్రియేట్ చేసేస్తాయి. ఇట్లా మీరు కళ్ళు మూసిన తర్వాత ఐ డోంట్ ఫీల్ లైక్ కీపింగ్ దట్ ఐలైనర్ పెట్టుకున్నాం అంటే. వాటర్ ఐలైనర్స్ ఉంటాయి కదా, మనము ఐటెక్స్ ఇట్లా తీసి లిక్విడ్ లైనర్స్ ఇట్లా రాసుకుంటాం కదా, ఆ ఫినిష్ కావాలి. మోస్ట్ ఆఫ్ ది లైనర్స్ అవి ఇవ్వవు. జెల్ అంటే ఇట్లాంటివి అంటే పెన్సిల్ టైప్లో ఉన్నవి వాడేసరికి, స్కెచ్ టైప్లో ఉన్నవి వాడేసరికి ఒక కైండ్ ఆఫ్ అన్ సిలికానీ ఫినిష్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే చాలా న్యాచురల్ ఫినిష్ వచ్చింది. అవుటర్ లేయర్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. అండ్ లుక్ అట్ ద జెట్ బ్లాక్, చాలా మంచి పిగ్మెంటేషన్ ఇచ్చింది. నేను వాడిన ఐలైనర్స్లో కంటే ఇది ఎంత పిగ్మెంట్ అంటే జెట్ బ్లాక్ పిగ్మెంట్ని ఇచ్చింది అనమాట. సో ద ఫినిష్ ఇట్ గివ్స్ ఐ లవ్ రాదర్ దెన్ అదర్ లిక్విడ్ లైనర్స్. నేను యూజ్ చేస్తున్న వాటిల్లో అయితే ఇది నాకు చాలా నచ్చింది. హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్. దీస్ ఆర్ మై టాప్ 10 ఫేవరెట్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్సో ద ప్రోడక్ట్స్ దట్ ఎవ్రీ గర్ల్ మస్ట్ హ్యావ్. ఇవి ఉన్నాయి అని అంటే మంచిగా ఒక మంచి సెమీ మినీ మేకప్ పౌచ్ రెడీ అయిపోతుంది. కొన్ని 1 or 2 ప్రోడక్ట్స్ యాడ్ చేస్తే మీకు మేకప్ కిట్ అయిపోతుంది. దీస్ ఆర్ నాట్ ఓన్లీ అంటే మేకప్ వేసుకున్నప్పుడే కాదు, రెగ్యులర్ బేసిస్లో కూడా మంచిగా వాడచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రోడక్ట్స్ కూడా ఓన్లీ ఒకటే వేలో యూజ్ చేయడం కాదు, లైక్ మీ లిప్స్ కి, ఐస్ కి, చీక్స్ కి ఇలాంటి వర్సటైల్ వేస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకసారి కొన్నారు అని అంటే ఇన్ అ లాంగ్ రన్ మల్టిపుల్ వేస్ లో ఇవి యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ కొన్ని హై రేంజ్ లో ఉన్నా కూడా మోస్ట్లీ అన్ని మార్జిన్ రేంజ్ లోనే ఉన్నాయి. ఫర్ కాలేజ్ గోయింగ్ అండ్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కి చాలా యూస్ఫుల్ గా అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో వాస్ హెల్ప్ఫుల్ టు యూ. ఫర్ ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, యూ కెన్ చెక్ అవుట్ ఫ్రమ్ దాట్. ఐ హోప్ దిస్ వీడియో వాస్ యూస్ఫుల్ టు యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దాన్ బీ హ్యాపీ, బీ కైండ్, బీ పాజిటివ్. అంత మళ్ళీ బాయ్.